హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో నా కెప్టెన్ల యొక్క విజయాల శాతం ఏ విధంగా ఉంది, ర్యాంకింగ్ పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు ఏ ప్లేస్లో ఉన్నారనే పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 వచ్చేసరికి తొలి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఐపీఎల్ మేనేజ్మెంట్ మాత్రం అయితే తొలి షెడ్యూల్ వచ్చేసరికి 2022 మ్యాచ్కి సంబంధించి తొలి షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఐపీఎల్ 2024 వచ్చేసరికి మార్చి 22 నుంచి అయితే ప్రారంభంగా ఉంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్తోనే ఐపీఎల్ ప్రారంభంగా ఉంది. ఇప్పటి వరకు కెప్టెన్సీ చేసిన వాళ్ళ విజయాల శాతం ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎన్ని మ్యాచ్లు ఆడి ఎన్ని మ్యాచ్లు గెలిచారు, ఎన్ని మ్యాచ్లు ఓడిపోయారు అనేది అయితే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. పర్సంటేజ్ వచ్చేసరికి వాళ్ళ కెప్టెన్స్లో ఆడిన మ్యాచ్లు, గెలిచిన మ్యాచ్లు ఎన్ని, ఓడిన మ్యాచ్లు ఎన్ని పర్సంటేజ్ ప్రకారంగా టాప్ 10లో చూసుకుంటే మాత్రం అయితే 10th ర్యాంకింగ్లో చూసుకుంటే మాత్రం రాజస్థాన్ రాయల్ కెప్టెన్ సంజు శాంసన్ ఉండడం జరిగింది. సంజు శాంసన్ వచ్చేసరికి 2001లో రాజస్థాన్ రాయల్ కెప్టెన్సీ వహించాడు. 2022, 2023 3 సీజన్లో కెప్టెన్సీ వహించాడు. మొత్తం అయితే 45 మ్యాచ్లు ఆడగా అందులో 22 మ్యాచ్లు గెలవడం జరిగింది, 23 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. 9 అయితే సంజు శాంసన్ యొక్క పర్సంటేజ్ వచ్చి 48.88గా ఉండడం జరిగింది. టాప్ 10లో ఉండడం జరిగింది. 9th ప్లేస్ చూసుకుంటే మాత్రం అయితే ప్రజెంట్ ఢిల్లీ క్యాపిటల్కు డేవిడ్ వార్నర్ గత సీజన్లో కెప్టెన్సీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ కూడా కెప్టెన్సీ చేయడం జరిగింది. మొత్తం ఓవరాల్గా డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో చూసుకుంటే మాత్రం అయితే 83 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 40 మ్యాచ్లు గెలవగా 41 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. 49.39%తో 9th ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత 8th ప్లేస్లో చూసుకుంటే మాత్రం అయితే శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి 2 జట్లకు కెప్టెన్సీ వహించాడు. ఢిల్లీ క్యాపిటల్కు అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్కు కెప్టెన్సీ వహించాడు. అతని కెప్టెన్సీలో వచ్చేసరికి మొత్తం 55 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 27 మ్యాచ్లు గెలవగా 26 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. మొత్తం శాతం చూసుకుంటే 50% ఉండడం జరిగింది. ఆ తర్వాత 7th ప్లేస్ చూసుకుంటే మాత్రం అయితే కేఎల్ రాహుల్ ఉండడం జరిగింది. కేఎల్ రాహుల్ వచ్చేసరికి 3 జట్లకు కెప్టెన్సీ వహించడం చెప్పుకోవచ్చు. కింగ్స్ 11 పంజాబ్కు అదేవిధంగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జాయింట్కు 3 జట్లకు కెప్టెన్సీ వహించడం జరిగింది. కేఎల్ రాహుల్ నేతృత్వంలో మొత్తం 51 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 25 మ్యాచ్లు గెలవగా 24 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. పర్సంటేజ్ విషయానికి వచ్చినట్లయితే 50.98%గా ఉండడం జరిగింది. దాదాపు కేఎల్ రాహుల్ అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ పర్సంటేజ్ దాదాపు సేమ్గానే ఉంది వీళ్ళిద్దరిది మాత్రమైతే. ఆ తర్వాత 6th పొజిషన్లో చూసుకుంటే మాత్రమైతే ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఉండడం జరిగింది. ఫ్యాఫ్ డు ప్లెసిస్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్సీ వహించడం జరిగింది. మొత్తం మీద అతని కెప్టెన్స్లో వచ్చేసరికి 27 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 14 మ్యాచ్లు గెలవగా 13 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. ఓవరాల్గా పర్సంటేజ్ చూసుకుంటే మాత్రమైతే 51.85గాను ఉండడం జరిగింది ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఇది. తర్వాత 5th పొజిషన్ చూసుకుంటే మాత్రమైతే రిషబ్ పంత్ 5th పొజిషన్లో కొనసాగుతున్నాడు. అతను వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్గా కెప్టెన్సీ చేయడం జరిగింది. అతని నేతృత్వంలో 30 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 16 విజయాలు 13 అపజయాలతోని మొత్తం 55%తోని 5th పొజిషన్లో కొనసాగుతున్నాడు రిషబ్ పంత్ మాత్రమైతే. ఆ తర్వాత 4th పొజిషన్ చూసుకుంటే మాత్రం హార్దిక్ పాండ్యా ఉండడం జరిగింది గుజరాత్ టైటాన్స్లో. హార్దిక్ పాండ్యా వచ్చేసరికి 31 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 22 మ్యాచ్లు గెలవగా 9 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. మొత్తం మీద అయితే 70.96%తోనే 4th పొజిషన్లో కొనసాగుతున్నాడు. ఎందుకంటే తక్కువ మ్యాచ్లు ఆడడంతోనే 4th పొజిషన్లో ఇవ్వడం జరిగింది హార్దిక్ పాండ్యాకు. ఆ తర్వాత చూసుకుంటే మాత్రం అయితే విరాట్ కోహ్లీ ఉండడం జరిగింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో మొత్తం 143 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 66 మ్యాచ్లు గెలవగా 70 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది విరాట్ కోహ్లీ గారు. మొత్తం ఓవరాల్గా విరాట్ కోహ్లీ పర్సంటేజ్ చూసుకుంటే 48.56%తోని 3rd పొజిషన్లో కొనసాగుతున్నాడు. ఎందుకంటే 3rd పొజిషన్ ఇచ్చినంటే చాలా మ్యాచ్లు ఆడడంతో 3rd పొజిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2nd పొజిషన్లో చూసుకుంటే రోహిత్ శర్మ ఉండనున్నాడు. రోహిత్ శర్మ వచ్చేసరికి మొత్తం
అతని నేతృత్వంలో 158 మ్యాచ్లు ఆడగా అందులో 87 మ్యాచ్లు గెలిచాడు, 67 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. మొత్తం మీదిగా పర్సంటేజ్ చూసుకుంటే 56.32%తో కొనసాగుతున్నాడు సెకండ్ పొజిషన్లో. ఫస్ట్ పొజిషన్కి వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోని ఉండడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి అతని నేతృత్వంలో 226 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 133 మ్యాచ్లు గెలవగా 91 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. ఓవరాల్గా ధోని పర్సంటేజ్ చూసుకుంటే మాత్రం 59.37%తో టాప్ పొజిషన్లో ఉండడం జరిగింది. 1, 2, 3 పొజిషన్కి వచ్చేసరికి ఎక్కువ మ్యాచ్లు ఆడడంతోనే 1, 2 పొజిషన్ 3 పొజిషన్ ఇవ్వడం జరిగింది మన మహేంద్ర సింగ్ ధోనికి. అదేవిధంగా రోహిత్ శర్మకి, అదేవిధంగా విరాట్ కోహ్లీకి మాత్రమైతే 1, 2 పొజిషన్లు ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళకైతే వాళ్ళ యొక్క కెప్టెన్సీలో ఆడిన మ్యాచ్లలో గెలిచిన మ్యాచ్, ఓడిన మ్యాచ్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. మొత్తం మీదుగా ఐపీఎల్లోనే అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్సీలో మాత్రమైతే మహేంద్ర సింగ్ ధోని, శర్మ, అదేవిధంగా విరాట్ కోహ్లీ మాత్రమైతే తప్పక ఉంటారు. విరాట్ కోహ్లీ మాత్రమైతే కప్పు గెలవకపోవచ్చు కదా, విజయాల శాతం మాత్రమైతే సూపర్గా ఉండడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి టాప్ పొజిషన్లో ఎందుకు కొనసాగుతున్నాడు అంటే ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్ 5 సార్లు టైటిల్ గెలవడం జరిగింది. అత్యధిక విజయాలు కూడా సాధించడం జరిగింది. అత్యధిక ప్లే ఆఫ్ చేరిన జట్టు కూడా నిలవడం జరిగింది చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే. చెన్నై సూపర్ కింగ్ ఇప్పటి వరకు 5 సార్లు గెలిచింది. అందులో వచ్చేసరికి 2010, 2011, 2018, 2021, 2023లో 5 సార్లు గెలవడం జరిగింది. అదేవిధంగా టాప్ 2లో కొనసాగుతున్న రోహిత్ శర్మ కెప్టెన్స్లో ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 5 సార్లు టైటిల్ గెలవడం జరిగింది. ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 2013లో, 2015లో, 2017లో, 2019లో, 2020లో 5 సార్లు రోహిత్ శర్మ నేతృత్వంలోనే ముంబై ఇండియన్స్ మాత్రమైతే 5 సార్లు టైటిల్ గెలవడం జరిగింది. ఐపీఎల్లోని అత్యంత విజయాల శాతం కలిగి ఉన్న ఇద్దరు ప్లేయర్ మాత్రమైతే మహేంద్ర సింగ్ ధోని అండ్ అదేవిధంగా రోహిత్ శర్మ అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2024లో కెప్టెన్సీల యొక్క వాళ్ళ విన్నింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉందో చూశారు కదా. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.